హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చల్లవాక్స్ విజెస్. ఈరోజు మనం పనసకాయతో పనిలేని పనస పొట్టు కూర ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. మీరు చెప్తే కానీ తినేవాళ్ళకి తెలియదు, అంత బాగుంటుంది. మనం పనసకాయలు దొరకని సమయంలో ఒకవేళ దొరికిన పొట్టు కొట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పనసకాయతో. అందుకని మనం క్యాబేజీ తీసుకుని చేద్దాం. క్యాబేజీ ఒక పావు కేజీ గడ్డ తీసుకుని చక్కగా సన్నగా తొరుక్కుని ఇలా పెట్టుకుని ఒక పావు చెంచాడు పసుపు, ఒక అర చెంచాడు ఉప్పు వేసి బాగా ఉడకపెట్టి నీళ్ళన్నీ బాగా పిండుకుని పక్కన చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోండి నీళ్ళల్లో. తర్వాత ఒక 2 చెంచాల ఆవాలు తీసుకుని మిక్సీలో ఇలా మెత్తగా పట్టి పక్కన పెట్టుకోండి, ఆవపొడి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకోండి. ఒక 2 నూనె వేసుకున్న తర్వాత ఒక గుప్పెడు శనగగుళ్ళు, ఒక అరగుప్పెడు జీడిపప్పు, అంటే సుమారుగా ఒక 25 గ్రాములు అలాగనమాట వేసుకుని ఒక్క నిమిషం అలా వేయించండి. వేగిన తర్వాత వెంటనే తాలింపులు వేసేసుకోండి. తాలింపులు అంటే తెలిసిందే కదా. ఒక చెంచాడు పచ్చెనపప్పు, ఒక చెంచాడు ఆవాలు, ఒక చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు చాయమినపప్పు, 2 ఎండుమిరపకాయ తుంపులు, ఇవి కూడా వేసి ఒక్క నిమిషం వేగిన తర్వాత కరివేపాకు 2 రెబ్బలు శుభ్రంగా కడిగి అవి కూడా వేసేసుకోండి. వేసుకుని అటు ఇటు కలపండి. ఒక 2 నిమిషాలు వేయించండి. అసలు ఇది అచ్చం పనసపొట్టు కూరలాగా ఉంటుందండి. చేసిన వాళ్ళు చెప్తే కానీ తినేవాళ్ళకి తెలియదు, అంత బాగుంటుంది. ఒకసారి మా బావగారు మా ఇంటికి వచ్చినప్పుడు మా అక్కకేమో పనసపొట్టు కూర చేసి పెట్టాలని కోరిక. కానీ పనసకాయ పొట్టు అప్పటికప్పుడు ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ పనసకాయ దొరికినా మనం పొట్టు కొట్టాలంటే చాలా కష్టం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందుట్లో వేగిపోయిన తర్వాత తిరగమూత మొత్తం మనం ఉడకబెట్టి బాగా పిండి పెట్టుకున్న క్యాబేజీ ఉంది కదా, అది మొత్తం వేసి మూత పెట్టండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. తర్వాత మన దగ్గర చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది బాగా పిసికి ఆ పులుసు ఇందుట్లో వేసేయండి. చింతపండు పులుసు ఇప్పుడు వేసి బాగా పెట్టండి. మళ్ళీ మూత పెట్టండి. ఒక 2-3 నిమిషాలు చూసారా, మగ్గిపోయింది. ఒక 50-60% బాగా మగ్గి ఉంటుంది. బాగా పెట్టండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి బాగా కలయబెట్టి రుచికి సరిపడా ఉప్పు వేసేయండి. నేను ఒక పావు చెంచాడు వేసాను, ఎందుకంటే అర చెంచాడు అక్కడ మనం క్యాబేజీ ముక్కల్లో వేసాం కదా. అలాగే ఒక అర చెంచాడు కారం కూడా వేసి బాగా పెట్టండి. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చక్కగా అన్ని ముక్కలకి పట్టేటట్టుగా బాగా పెట్టిన తర్వాత 2 నిమిషాలు అలా వదిలేయండి. వదిలేసి పొయ్యి కట్టేసి పక్కన చల్లారబెట్టుకోండి. బాగా చల్లారిన తర్వాత కొద్దిగా మన ఆవపిండి ఉంది కదా, అది వేసుకోండి. అంటే సుమారుగా ఒక చెంచాడు ఆవపిండి వేసుకుని బాగా పెట్టండి. అయిపోయింది, అంతే. అద్భుతమైన పనసపొట్టు కూర లాంటి కూర అదిరిపోతుందండి. అప్పుడు మా బావగారికి మా అక్క చేసి పెట్టిందనమాట. ఆయనకు మర్నాడు కానీ తెలియదు విషయం, అంత బాగుంటుంది ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.